డ్రైవర్స్కి, నర్సెస్కి ఇది కూడా ఒకటి ఉంది. సో ఏఐ డామినేషన్ వేరెవర్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ యువర్ ఆపరేషన్స్ మీరు ఏఐ వాడచ్చు. కానీ చాలా చోట్ల ఇన్హెరెంట్ టాలెంట్ ఏదైతే వ్యక్తిలో ఉందో ఆ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ బోత్ ద ఫీల్డ్స్ అండ్ సీ హౌ బెస్ట్ మన తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం తీసుకోవాలి. మంత్రి గారు, మీ దగ్గర ఇంకో ఫ్యాక్టరీస్ కూడా మీ దగ్గరే ఉంది. శివారు ప్రాంతాల్లో ప్రతి సమ్మర్లో కావచ్చు, వింటర్లో కావచ్చు, యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిగాచి ఇష్యూ, ఈ యాక్సిడెంట్స్ జరగకుండా ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇష్యూని? నేను సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు నేను స్పాట్లో ఇమీడియట్లీ రీచ్ కావడం జరిగింది. ఫస్ట్ ఏం రిపోర్ట్ అడిగానంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్ ఎక్కడుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అన్ని ఫ్యాక్టరీస్లో ఇయర్లీ 1 ఇన్స్పెక్టర్ విజిట్ చేయాలి. అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మేనేజ్మెంట్కి రిపోర్ట్ కాషన్ చేయాలి. సో నేను ఆ రిపోర్ట్ చూసి చదివిన తర్వాత నాకు అనిపించింది ఇంత మంచి రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇండస్ట్రీలో ఏం అవసరాలు ఉన్నాయో, ఏది సేఫ్టీ వైజ్ ఏది అవసరం ఉందో అన్నీ కూడా స్పష్టతగా ఆ రిపోర్ట్లో ఉంది. యాక్చువల్లీ మేనేజ్మెంట్ తప్పక్కడ. ఎందుకంటే నవడేస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిందో దీని ద్వారా చాలా టైమ్స్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ యూ కెనాట్ గో విదౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అది ఒక రూల్ ఉంది. సో మన ఇన్స్పెక్టర్ పోలేడు అక్కడికి. సో దర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అనమాట. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వర్కర్స్కి ఏది మంచిది అదని కూడా చూసే అవసరం ఉంది. సో సిగాజీ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే సేఫ్టీ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలో ఆ కంపెనీ తీసుకున్నట్టు కనబడలేదు. సో ఐఎమ్ టెలింగ్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిగాచి ఇన్సిడెంట్లో ఫార్మా ఇండస్ట్రీస్లో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఏదైతే పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా ట్రైన్డ్ వర్కర్స్ తీసుకునేది అవసరం ఉంది మేనేజ్మెంట్స్కి. దే కెనాట్ టేక్ డైలీ రేటెడ్ వర్కర్స్. ఇప్పుడు ఈ డైలీ రేటెడ్ వర్కర్స్ తీసుకున్నప్పుడు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దే ఆర్ ఇంట్రెస్టెడ్ 8 గంటలు పని చేయాలి, మా శాలరీ తీసుకోవాలి, ఓవర్ టైం చేస్తే మాకు ఇంకెక్కువ వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచన ఎప్పుడు అట్లనే ఉంటుంది. కానీ సేఫ్టీ వైజ్ రెగ్యులర్ వర్కర్, ట్రైన్డ్ వర్కర్ ఉంటే వారు కూడా మేనేజ్మెంట్కి ఏదైనా సరిగా నడవకుంటే పోయి చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు పాస్ అ రూల్ లా ఏమని ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లో ఎక్కడైతే కీ పొజిషన్స్ ఉంటాయో అక్కడ ఓన్లీ ఓన్ లేబర్ అండ్ ట్రైన్ లేబర్ షుడ్ బి పుట్. ఇప్పుడు బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి విపరీతంగా మనకు లేబర్ వస్తున్నారు. హైదరాబాద్ అంటే ఒక ఫ్యాక్టరీస్ హబ్, కంపెనీస్ హబ్, రకరకాల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కానీ సేఫ్టీ మెజర్స్ చాలా తక్కువ కదా. ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఈ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడము మేనేజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో మొన్న మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాము సిగాచి ఇండస్ట్రీస్ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత అందరూ ఫార్మా ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆఫీసర్స్ని పిలిచి నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. వెళ్ళి వారికి అందరికీ కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మీరు చూసుకోండి, బాధ్యత మేనేజ్మెంట్స్ పైన ఎక్కువ ఉంది, ప్రభుత్వం పైన తక్కువ ఉంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మీరు సరిగా చేసుకున్నప్పుడే మనము ఇది ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ అండ్ క్రియేట్ మోర్ రూల్స్. మీకు అది నచ్చదు. సో యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏది మంచిది మీకు అని మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారికి వెరీ క్లియర్గా చెప్పాము. మీరు సరిగా సేఫ్టీ మాన్యువల్స్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకుంటే గవర్నమెంట్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చెప్పి